ఓకే. లక్ష్మణరావు గారు, ఒకవైపు శంకారావం పేరుతో ఇప్పుడు లోకేష్ గారు నిర్వహిస్తున్న సభలు కావచ్చు, ఈ సభలకు కూడా పెద్ద ఎత్తున ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కార్యకర్తలు కూడా హాజరవుతూ ఉన్నారు. రేపటి రోజున జనసేన పార్టీ కూడా సభలు పెట్టబోతూ ఉంది. సో ఏం చెప్తారు ప్రజలకి? ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అంత ఎక్కువగా ఉంటేనే ఈ సభలకు పెద్ద ఎత్తున జనం రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత జన సమీకరణ చేసినా ఇంత సభలు ఇంతగా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంటేనే వారందరూ ఇంకా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నవీన్ గారు, ముందుగా మీకు, అలాగే కోటేశ్వరరావు గారికి, సాహిబ్ గారికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈ రోజున మరి నారా లోకేష్ గారు ఏదైతే యువగలం మరి విజయనగరం జిల్లాలో మరి అక్కడ మరి ఆ ఎండింగ్ చేశారో, తర్వాత ఇప్పుడు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఇంకెళ్ళలేదు. యువగలం సభ వెళ్ళినప్పుడు ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలు ఎవరంటే నాయకులందరినీ కూడా సంతృప్తిపరచాలి, లేదా అక్కడ క్యాడర్ అంతా బలోపేతం చేయాలని దిశగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. శంకరరావం పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అక్కడ నాయకుల క్యాడర్ అందరూ కూడా ఇంకా బలోపేతంగా ముందుకెళ్ళేటట్టుగా వాళ్ళకి సలహాలు ఇచ్చే తరుణంలో కనబడుతూ ఉంది. దానిదేంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైన సభలు పెడితే పట్టుమన్న కనీసం 500 ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తాం, బీర్ ఇస్తాం, బిర్యానీ ఇస్తాం, ఏమి ఇస్తామని చెప్పిన ట్రావెలింగ్ పెడతామన్నా జనాలు ఎక్కడ తరలింపు చేసినా సరే, వెహికల్ పెట్టినా సరే ఎవరు రావట్లా. ఈ రోజున మనం చూస్తూ ఉంటే నారా లోకేష్ గారి సభ అవనివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారు తిరిగినా, ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ పెట్టినా తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రజలు చెప్పగానే చెప్తూ ఉన్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో విప్లవమయ్యారు. ఎలాగంటే ఆ సంక్షేమం పేరు చెప్పి, నవరత్నాల పేరు చెప్పి ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే తప్ప ఎక్కడ కూడా సంక్షేమం లేదో, అభివృద్ధి లేదో, డెవలప్మెంట్ లేదు, ప్రాజెక్టులు ఇవి లేవు. ప్రాజెక్టులకు విషయానికి వచ్చేసరికండి ఇప్పుడు ఉత్తరాంధ్ర చాలా వెనకబడిన జిల్లాలండి, 3 జిల్లాలు కూడా. మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యువత కూడా ఉద్యోగాలు లేక ఇటు చూస్తే బెంగళూరు, చెన్నై, హైదరాబాదు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అక్కడ ఉద్యోగ కల్పన పరిశ్రమలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలా. అయితే టీడీపీ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంత వలసల ప్రక్రియ ఎప్పుడూ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలని వలసలు పెరిగినాయి. నేనేమంటానంటే ఇప్పుడైతే మరి సుజల స్రవంతి 25,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు మరి మొదలుపెట్టారో ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు పూర్తి చేసుంటే దాదాపుగా 10 లక్షల వ్యవసాయానికి, ఎకరాలకి సాగునీటి అందేను. అలాగే సుజల స్రవం ద్వారా ఇంటింటికి కుళాయి కూడా మరి వాటర్ కూడా అందేదండి. కానీ మధ్యంతరంగా దాన్ని మధ్యలో వదిలేశారు. అంటే ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డొల్లతనం కనబడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఆయన వ్యాపారస్తుడు, బిజినెస్ చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చాడు తప్ప ప్రజల అభివృద్ధి చేయడానికో, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అంటాడు, వాళ్ళు కూడా తొంగలో తొక్కడం జరుగుతూ ఉంది. ఉదయం లగ్గనే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అందవలసిన ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు అండి. ఇదివరకు టీడీపీ హయాంలో కూడా కార్పొరేషన్ నిధులతో ఇన్నోవా కారులు వచ్చేవి, ఒక పెద్ద కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఒక యువతలో ఉపాధి కల్పించే శక్తిగా తయారయ్యారు. మహిళా శక్తి అవనివ్వండి, యువతలో చూస్తే యువత అవనివ్వండి. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ మనీ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు, కన్వర్ట్ చేస్తూ ఉన్నాడు వేరే విధంగా. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నారు సార్. ఉత్తరాంధ్ర ప్రజలని కదా, యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు గద్దె దింపాలని సిద్ధంగా ఉన్నారు. ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి నేను చెప్తూ ఉన్నారండి, నేను పోలవరం తీసుకొచ్చా, ఏదంటే పోలవరం తీసుకొచ్చాను, సిద్ధం తీసుకొచ్చాను, ఇక చూస్తే ప్రత్యేక హోదా, ఇవన్నీ కూడా వైన్ షాప్లో బాటిల్ మీద ఉన్నాయండి పేర్లు, ఆయన ఏం తీసుకురాలా. చూస్తే వైన్ షాపులు ఉన్న బాటిల్ పైన సిద్ధం పోలవరం ప్రాజెక్టులని పేరుతో ఇది సిగ్గుమాల సరే సార్. భూమి అంటే బీర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైన్ని అమ్మి కూడా ఏదైతే నేను మద్యపాన నిషేధం చేసి స్త్రీ శక్తిని అంతా కూడా ఓట్లు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే వైన్ షాప్ లో లిక్కర్ బాటిల్ మీద ఉన్నాయి స్పెషల్ స్టేటస్ అని. అవును సార్ నవీన్ గారు, వీళ్ళకి రాని అన్ని ప్రెసిడెంట్ మెడల్, ఈ మెగా డిఎస్సి పేరు, మెగా డిఎస్సి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది. అంటే మెగా డిఎస్సి అంటే చూడండి, 23,000 టీచర్ పోస్టులు ఖాళీ అయితే అందులో 6,000 కొంత తూతీ మంత్రంగా ఎలక్షన్ అని తీయడం అంటే ఎంత సిగ్గుమాల్చరే అండి. ఈ రోజున మెగా డిఎస్సి తీసినా సరే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు సంతోషంగా లేరు. ఎందుకంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధి చెప్తాం,
మేము ఏదైతే ఆశించామో నువ్వు వస్తే జాబ్ వస్తుంది అనుకున్నాం, జాబ్ లేదు, ఏమీ లేదు, తినడానికి తిండి లేదని ఈరోజు చాలామంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు సార్. ఇక్కడ చూస్తే రైతులే కాదు, రైతులు కూడా, కౌలు రైతులు కూడా అందరూ ఆత్మహత్యలు చేసి చనిపోయిన పరిస్థితి ఏర్పడుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలో మీరు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ఖచ్చితంగా ఒకటి చెప్తా ఉన్నాం, మేము ఏదైతే మరి జనసేన టీడీపీ ఈ సంకీర్ణ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంది. రేపొద్దున 14, 17 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన ఉంటుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల్ని కలిసి తర్వాత ఏదైతే మరి జనసేన టీడీపీ మొదటి లిస్ట్ అభ్యర్థుల లిస్ట్ కూడా మరొక 10 రోజుల్లో రాబోతుంది. ఖచ్చితంగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, ఎలక్షన్కి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఉన్నావా లేదో మాకు తెలియదు, కానీ నువ్వు వైన్ షాపుల మీద బాటిల్ పైన మాత్రమే సిద్ధమని చెప్తున్నావు, కానీ మేము ప్రజల్లో గుండెల్లో సిద్ధంగా ఉన్నాం. అధికారంలో రావడానికి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఒకటి మాత్రం కరెక్ట్ సార్ నవీన్ గారు, ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో మన ఉత్తరాంధ్రలో ఈ రోజున ఏదైతే శంకరాం పేరుతో చేస్తున్నట్టు నారా లోకేష్ గారి యొక్క యాత్ర ఏదైతే ఉందో నిజంగా చాలా మంచిది. ఉత్తరాంధ్ర అంటేనే టీడీపీకి కంచుకోట సార్. నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, టీడీపీ కంచుకోట ఉత్తరాంధ్ర. అలాంటిది ఇప్పుడు టీడీపీకి అలాగే జనసేన పార్టీ కూడా బలోపేతమై ఉత్తరాంధ్రలో కూడా చాలా బలంగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ 34 సీట్లు కూడా జనసేన టీడీపీ కూడా క్వీన్షిప్ చేస్తుందండి. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తా. ఒక్క సీటు కూడా ఈ 34 సీట్లలో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీ ఒకటి కూడా గెలవదు. చూస్తే ఇంకేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు విధానానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి అండి ఈ రోజున మేమైతే ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడినటువంటి దళిత సోదరులు కూడా మేము చెప్తా ఉన్నాం, ఎక్కడ చూసినా నా దళిత జాతి దళిత సంఘాలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజున చూస్తే ప్రతి ఊర్లో రోజుకు ఒక సభ జరుగుతుందండి. అంటే మీకు అర్థమవుతుందో లేదో, జగన్మోహన్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత దళితులపై దళితులు ఉన్నారు. ఈరోజు చూస్తే పోటుకొక ఎజెండాతో దీంతో మరి దళితులందరూ కూడా ఈ 27 సంక్షేమ పథకాలు ఎప్పుడైతే తీశారో వాటి మీద కూడా మరి సభలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కాసుకో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు కూడా మూకుమ్మడిగా మా టీడీపీ జనసేన సంకీర్ణ కూటమికి వేయబోతూ ఉన్నారు. నువ్వు తట్టబుట్ట సర్దుకొని బెంగళూరు వెళ్తావో లండన్ వెళ్తావో ఎక్కడ రెడీ. ఓకే, ఉత్తరాంధ్ర అన్నారు కాబట్టి ఒక్క అంశం కోటేశ్వరరావు గారు, ఇప్పుడు